రైట్ సార్. అంటే వైఎస్ఆర్కి అసలైన వారసురాలని నేనే అని క్లెయిమ్ చేసుకునే వైఎస్ షర్మిల ఈ ఇష్యూలో అంటే వైసీపీలో ఉన్న గందరగోళాన్ని ఎందుకు క్యాష్ చేసుకోలేకపోతూ ఉన్నారు? ఒక్కరు కూడా కాంగ్రెస్ వైపు చూడట్లేదు, ఒక్కరు కూడా షర్మిల వెంట నడవడానికి సిద్ధం అవడట్లేదు. అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళందరూ అంటే ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుంది అంటే రాజశేఖర్ రెడ్డి కుటుంబం పైన విధేయతతో వాళ్ళు వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు జగన్ నచ్చకపోతే రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఇంకో సభ్యురాలు ఉన్నారు, ఆ దగ్గర పోవాలని ఇది మన భ్రమ. సో జగన్మోహన్ రెడ్డితో ఉన్న వాళ్ళందరూ చెప్పడానికి బయటికి రాజశేఖర్ రెడ్డి కుటుంబం పట్ల మా విధేయతతో ఉన్నాము అని. మనకు తెలియని విషయం. ఆ విజయమని విమర్శించిన బొత్స సత్యనారాయణ తర్వాత జగన్ క్యాబినెట్లో సభ్యుడు కాలేదా? అసెంబ్లీ సాక్షిగా విమర్శించిన వాళ్ళు లేరా? సో రాజకీయాల్లో అలా ఉండదు. రాజకీయాల్లో చెప్పడానికి రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల విధేయత, కుటుంబాల పట్ల విధేయతలు, వ్యక్తిగత విధేయతలు రాజకీయాల్లో ఉండవు. రాజకీయాల్లో ఉండేది తమ ప్రయోజనము, తమ అవసరము, ఇది తప్ప ఇంకేమీ రాజకీయాల్లో ఉండదు. సో మనం అనుకుంటాం, బయటికి చెప్తారు మాకు రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల మా విధేయత మొక్కమోనిది అని. ఏం విధేయతలు మొక్కమోని ఉన్నారు? ఇటు నుంచి అటు నుంచి ఇటు మారతలేరా? వీర విధేయులు కూడా మారుతున్నారు కదా. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులైన జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో పోలేదా? జితేన్ ప్రసాద్ బీజేపీలో పోలేదా? సో వీళ్ళందరూ రాహుల్ గాంధీ కోర్ టీమ్ మెంబర్స్ కదా. మరి ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు? సో రాహుల్ గాంధీకి వ్యక్తిగతంగా మాధవరావు సింధియా కాలం నుంచి లాయల్, వాళ్ళ ఫాదరే లాయల్ కాంగ్రెస్కు. మరి ఎందుకు వెళ్ళిపోయారు? సో రాజకీయాల్లో అవసరాలు, అవకాశాలే తప్ప విధేయతలు ఉండవు. అందువల్ల అది రాజశేఖర రెడ్డి కుటుంబానికి విధేయులై జగన్మోహన్ రెడ్డితో వ్యక్తిగతంగా ఆయన నాయకత్వ స్వభావ శైలి నచ్చకపోతున్నారని భ్రమపడితే షర్మిల దగ్గరికి వస్తారు. వాళ్ళు జగన్ నాయకత్వ సరళి లేదు, రాజశేఖర కుటుంబ విధేయత లేదు. ఆ రోజు తమ రాజకీయ ప్రయోజనం వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉండడం వల్ల ఉంటుందనుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశంలోనో, బీజేపీలోనో, జనసేనలో ఉంటే ఉంటుంది అనుకుంటున్నారు, కనుక మారుతున్నారు. ఇక మారే వాళ్ళు, పార్టీ మారే వాళ్ళు ఏం చేస్తారు? పార్టీ మారే వాళ్ళు ఇంకో బలమైన పార్టీ చూసుకుంటారు తప్ప పార్టీ మారే వాళ్ళు బలహీనమైన పార్టీని ఎందుకు చూసుకుంటారు? సో మీరు ఒక అదేమన్నా బిజినెసా? ఓ గూగుల్ నుంచి పోయి స్టార్టప్లు చేయడానికి, సో అది వ్యాపార సామ్రాజ్యంలో సాధ్యమవుతుంది. పెద్ద పెద్ద మల్టీనేషనల్లో పనిచేసే వాళ్ళు కూడా రిజైన్ చేసి స్టార్టప్లో చేస్తారు. కారణం ఏంటంటే అది ఛాలెంజింగ్గా ఉంటుందని. సో అది ఎంటర్ప్రైజ్ అనేది ఇక్కడ ఉండదు. పాలిటిక్స్లో ఎంటర్ప్రైజ్ ఉండదు, పాలిటిక్స్లో ఆపర్చునిటీ ఉంటుంది. అందువల్ల ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని పెంచే పని వాళ్ళని చేస్తారు. షర్మిల కనుక బలంగా ఉంటే అవకాశం ఉండేది. కానీ షర్మిల ఆమె బలపడలేదు, కాంగ్రెస్ను బలపడలేదు. అందువల్ల ఆ పార్టీలో చేరి ఏం చేస్తారు వీళ్ళు? రాజీనామా చేసి. అందువల్ల ఆడ ఇక తప్పదు, తెలుగుదేశంలో చేరదలుచుకోలేదు, బీజేపీలో చేరదలుచుకోలేదు, జనసేన చేరదలుచుకోలేదు, నువ్వు వైసీపీలో ఉంటే సంగతి తెలుస్తావంటే ఏదో ఒక పార్టీ ఉండాలని కాంగ్రెస్లో చేరితే ఎవరు చేరుతారేమో, కానీ లేకపోతే స్కోపే లేదు కదా. ఆంధ్రప్రదేశ్లో సమీప భవిష్యత్తులో కాంగ్రెస్కి స్కోప్ కనబడనప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఏం చేస్తారు? రైట్ సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో